కోరిక తీరాలి అంటే కర్మలు చేయాలి. ఆలోచనలు కదలటానికి కారణం కోరికలని చెప్పుకున్నాం. మరి కోరికలు కదలటానికి కారణం ఏమిటి? మన మనసులో ఆలోచనలు కదలటానికి కారణం కోరికలు. కానీ కోరికలు ఎందుకు కదులుతున్నాయి అంటే అసలు మనసు యొక్క స్వభావమే అది. ఈ మనసు యొక్క స్వభావం కోరికలు కదులుతూ ఉంటవే. అయితే కోరికలు కదలకుండా ఉండటం కూడా మనసుకి ఏమైనా స్వభావం ఉందా? మనసు యొక్క స్థితి అలా ఉందా అంటే ఉంది. కదలకుండా ఉండటం కూడా మనసుకి తెలుసు, కానీ మనకి మాత్రం కదులుతూనే ఉంటాయి. ఇప్పుడు చెరువులో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, నిశ్చలంగా ఉంటాయి. ఒక రాయి కనుక వేస్తే అలా 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 అలలు కదిలిపోతూ ఉంటాయి. అలాగే నిశ్చలంగా ఉన్నటువంటి మనసులో కోరిక అనేటువంటి రాయి కనుక వేశారా, ఆలోచనలు అనేటువంటి అలలు అలా 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 కదిలిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనసుకి చలించని స్థితి ఉంది, చలించేటువంటి స్థితి ఉంది. నీటికి కూడా అంతే, చలించని స్థితి ఉంది, చలించే స్థితి ఉంది. సముద్రంలో నీళ్ళు ఉన్నాయనుకోండి, చలిస్తూ ఉంటాయి. అదే ఒక చెరువులో నీళ్ళు ఉన్నాయనుకోండి, కదలకుండా స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు చెట్టుకున్నటువంటి ఆకులు కూడా కదలకుండా ఉండే స్థితి ఉంది, కదిలే స్థితి ఉంది. అలాగనే ఆలోచనలు కూడా కదలకుండా ఉండే స్థితి ఉంది, కదిలేటువంటి స్థితి ఉంది. ఈ కదలని స్థితి ఏదైతే ఉందో అది నిశ్చల స్థితి అని అంటారు. అదే నిస్సంకల్ప స్థితి, అదే నిర్వికల్ప స్థితి. మనసు చలిస్తే అశాంతి, మనసు స్థిరంగా ఉంటే ప్రశాంతి, చలించకుండా ఉంటే ప్రశాంతి. మనిషికి కావాల్సింది ప్రశాంతే కానీ అశాంతి కాదు. కాబట్టి మనకి ప్రశాంతత కావాలి అని అంటే ఆలోచనలు కదలకుండా మనస్సు స్థిరంగా ఉండాలి, నిస్సంకల్ప స్థితిలో నిర్వికల్ప స్థితిలో ఉండాలి. అప్పుడే మనకి ప్రశాంతత. ఇదే మన జీవిత లక్ష్యం. దీన్నే మనం జీవితంలో సాధించాలి. ఈ మనస్సు నిశ్చల స్థితినే మనం సాధించాలి.